ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పును లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోలేనటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళ కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్ తీసుకోండి, మిగతా వాళ్ళ నామినేషన్ ఇట్లా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలి. ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకున్న నామినేషన్ చించేస్తే గమ్మగపోవాలి. పోలీసులు ఏదైనా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేశాం. ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు, అసలు రూల్స్ తెలియదు, ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలో ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు. అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు కొన్ని దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ బ్యాలెట్ లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి. అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్ట శ్రీనివాసరెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు. ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసరెడ్డి సన్న పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ సిఐని ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకుని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్లి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి చేతులు వాళ్ళు ఎత్తక ముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేసారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడుగుతున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఎంత నేతృత్వంగా ఎంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిగితే దీనిని ఏమనుకుంటారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్లి ఆ పేరుతో సహా ఈ పేరు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి నేను సార్ అంటే జీపీకి ఏమేంటే నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడలేదు, పోలీసులతో మాట్లాడలేదు. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాము అనంటే వాడి జీపీకి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లి కొన్ని దగ్గరలో అయితే కందలపాడ గ్రామంలో నవ్వు వచ్చింది. నాకు కూర్చోబెట్టారంట, నామినేషన్ కోసం వచ్చినట్టు కూర్చోమన్నారంట. కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాడు. ఏమేమి కూర్చున్నారని నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పండి అని చెప్పి వాళ్ళు బయటకు తెచ్చేసి ఎంత విడ్డూరమైనటువంటి పనులు. చివరికి సరే ఇవన్నీ జరిగాయి. బోగోలుకి సంబంధించి మండల కన్వీనర్ గా ఉన్నాడు రఘు అని చెప్పి అతను కోర్టుకి వెళ్ళాడు. ఎన్నికలు మనం బహిష్కరించక ముందే ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇవి సరిగ్గా జరగలేదు, సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు జరగాల కాబట్టి పద్ధతిగా ఓట్లు జరిపించండి అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళ చేతులు ఎత్తనాలు ఒప్పుకుంటే చేతులు ఎత్తండి, లేదంటే సీక్రెట్ బ్యాలెట్ అంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓటు నిర్వహించదని డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఇది 12వ తేదీ
సాయంత్రము ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళు 13వ తేదీ వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకి అని చెప్పి ఇంట్లో నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఎక్కించుకుని పాపం ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో కొండయ్యానని, అయ్యా మేము పార్టీ బహిష్కరించింది, మేము పోటీ చేయడం లేదు మొర్రో అన్నా కూడా లేదు లేదు మీరు కోర్టుకు పోయారు కాబట్టి మీరు డబ్బులు పంచుతున్నారని మాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. దీనికి పాపం చంద్రబాబు నాయుడు మాత్రం కూటమి కూడా మినహాయింపు ఇవ్వలే. బీజేపీ కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పేపర్లో కూడా చూసాం. బీజేపీకి సంబంధించి విజయనగరం జిల్లాలో మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎలకోట మండలంలో ఆ అధికారి డిఈ కాళ్ళు పట్టుకున్న ఇరిగేషన్ అధికారిని లేదు కుదిరేది లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుర్చీలతో దాడి చేసి అతని మీద ఈరోజు ఆ ఒక్కటి ఇచ్చినటువంటి లాపున్నారు. నెల్లూరుకు సంబంధించి ఏఎస్పేట మండలానికి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దాపీపురంలో అదేవిధంగా జనసేన వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళితే వాళ్ళని నెట్టేసి వాళ్ళని కూడా నామినేషన్ వేయలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద ఏ విధంగా అయితే దోచుకున్నారో మరలా మనమే కనుకుంటే మనమే దోచుకోవచ్చు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ తతంగం అంతా నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు. ఎన్ని దారుణాలు ఉన్నాయంటే సాధారణంగా అధికారులు తెలియజేశారా ఈ నాయకులకు అవగాహన లేక చేశారు కూడా తెలియదు. నవ్వు వచ్చింది కొన్ని దగ్గర. 1 నుంచి 12 టీసీలు ఉంటాయి. ఎప్పుడైనా 1 నుంచి 6 ఒక సెగ్మెంట్, 7 నుంచి 12 ఒక సెగ్మెంట్. దీనిలో చైర్మన్ ఇస్తే దాంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి, దాంట్లో వైస్ చైర్మన్, దాంట్లో చైర్మన్ ఇస్తే దీంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి. అది కూడా పాటించకుండా ఆ 12లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు చైర్మన్, నువ్వు వైస్ చైర్మన్. అంతే. విధి విధానాలు లేవు, నియమ నిబంధనలు లేవు, ఏమీ లేవు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. మీ ఇష్ట ప్రకారం పోలీసులు ఉపయోగించి ఈరోజు దారుణంగా ఒక పక్క ఎవరన్నా మీడియా వచ్చి దాన్ని వీడియో దిగిపోతే ఆ మీడియా మీద దాడి చేయండి. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్ పేపర్లు ఎత్తుకెళ్తే ఆ నామినేషన్ పేపర్లు చించి తీరా వీఆర్ఓ అక్కడికి వచ్చి వీఆర్ఓ దగ్గర సంతకం పెట్టుకుంటే ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలని, ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలనేది ఎక్కడ లేదు సాగునీటి సంఘాలకు సంబంధించి. కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరలో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులు, తెలుగుదేశం పార్టీ మాట వినటువంటి రైతులు పోతే మాత్రం రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని రానికుండా చేసింది. ఎంత దారుణం. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారు తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన ఓటర్ని రానివ్వడం లేదు అని చెప్పి వెళితే